ఇది కళ నిజమా? మనం కలగన్న నిజం, నిజమైన మన కళ, మన జీవితం. ఎక్కడ మొదలై ఎక్కడికి చేరింది జీవితం? ఎన్ని ఆశలు, ఎన్ని నిరాశలు, ఎన్ని ఎదురు చూపులు, ఎన్ని మధురానుభవాలు. మిమ్మల్ని చూసిన మొదటి క్షణం మనసు గతి తప్పితే ఆశకు కూడా హద్దులుంటాయని నచ్చ చెప్పుకున్నాను. అది ఈ మనసుకు శ్వాస. ఆశ అనుకుని హద్దు పెడితే ఆగుతుందా? ఆగలేదు. హద్దులు దాటిన ఆ మౌనమే అక్షరమైంది. ఆ అక్షరమే నా పాట అయింది. ఆ పాటలోనే ఈ మనసు నిన్ను వెతుక్కుంది. ఎంత వెతికినా కంటికి చిక్కక ఈ అందం దాక్కుంది. మనసుకున్న ధైర్యం మనిషికుంటుందా? రాసిపెట్టుంటే జరుగుతుందిలే అనుకున్నా, కానీ జరిగాక కానీ తెలియలేదు రాసిపెట్టింది ఇదేనని. అదృష్టం నన్ను వెంట పెట్టుకునుందని. అవును, అదృష్టం అంటి పెట్టుకునే ఉంది. నీ మనసును గెలవడం నా అదృష్టం. నా మనసులో ఉన్నది, నేను కలలు కంటున్నది, నేను చేరాలి అనుకుంటున్నది, అది నువ్వే కావడం అన్నిటికన్నా పెద్ద అదృష్టం. నీ చూపు, నీ మాట, నీ శ్వాస, నీ రూపం, అన్నీ జీవితాంతం నా తోడుగా ఉండడానికి మించిన అదృష్టం ఇంకేముంటుంది చెప్పు? ఐ లవ్ యూ మృదులా. లవ్ యూ టూ. మృదులా, మృదులా, ఏమైంది? ఏమైందమ్మా? ఏం కాదు, ఏం కాదు. మృదులా, మృదులా చూడు. మృదులా, 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 మృదులా ఏమైంది? వదినా, వదినా, లే వదినా. మృదులా, 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 మృదులా. మృదులా, మధు వెంటనే హాస్పిటల్ కి తీసుకెళ్దాం పద. అలాగే అమ్మా. మృదులా, వద్దు, వద్దు, వద్దు మధు గారు, నేను బతకను. నన్ను ఎక్కడికి తీసుకెళ్ళొద్దు. పిచ్చా నీకు? నీకేం కాదు, ఏం కానివ్వను. వెళ్దాం పద మృదులా, హాస్పిటల్కి వెళ్దాం పద. వెళ్దాం పద మృదులా. నా వల్ల కావట్లేదు, తట్టుకోలేకపోతున్నాను. అమ్మా,
నేను బతకను. నేనే తప్పు చేశాను. ఆ దేవుడు నాకు శిక్ష వేశాడు. అమ్మా, అత్తయ్య, అత్తయ్య, నన్ను క్షమించండి అత్తయ్య. అలా మాట్లాడుకు మృదుల. మీకు వారసుడిస్తారని మాట ఇచ్చాను. మాట తప్పి వెళ్ళిపోతున్నాను అత్తయ్య. నీకేం కాదు మృదుల. నన్ను క్షమించండి అత్తయ్య. నీకేం కాదు మృదుల. ముందు హాస్పిటల్ కి వెళ్దాం పదా. అమ్మా, బావా నొప్పులు ఎక్కువైపోతున్నాయి, హాస్పిటల్ కి తీసుకెళ్దాం. గౌరవ్ వెళ్ళు, కార్ రెడీ చేయి. అలాగే. మధు నువ్వు పట్టుకో మెల్లగా. అత్తయ్య, నీకేం కాదు మృదుల. మాధవ్ గారు, మృదుల 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 మృదుల, మృదుల మృదుల, మృదుల మృదుల లే, మృదుల, మృదుల మృదుల ఎందుకమ్మా ఇంత పని చేసావు? ఒక్కసారి చూడమ్మా మృదుల. లేమ్మా మృదుల. మృదుల లే, మృదుల, మృదుల 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 మృదుల. వదినా, ఎందుకు ఇంత పని చేసావు? మృదుల, ఎందుకు ఇంత పని చేసావు? జీవితాంతం నాకు తోడుంటానన్నావు, ఇద్దరి ప్రాణం ఒకటేనన్నావు. ఆ చావు కూడా మనల్ని విడదీయలేదన్నావు. మరి ఎందుకు నన్ను ఒంటరి వాణ్ణి చేసి వెళ్ళిపోయావు? అమ్మా, మృదుల నన్ను చూడమని చెప్పమ్మా. ఒక్కసారి మాట్లాడమని చెప్పమ్మా. మృదుల, మనసు చూడమని చెప్పు మృదుల. ఏమో తన పెళ్లి చేసుకున్నాను కానీ ఒక్కరోజు కూడా సంతోషంగా ఉంచలేకపోయానమ్మా. నా వల్ల అన్ని కష్టాలే, అన్ని భరించింది, అందరినీ క్షమించింది. చివరికి ఇలా ఒంటరిగా నన్ను వదిలేసి వెళ్ళిపోయిందమ్మా. మృదుల, అసలు నువ్వే లేకపోతే నేను ఎలా ఉంటాననుకున్నావు మృదుల?
ఈ ప్రాణం ఎలా ఉంటుందనుకున్నావు? నువ్వు లేని ఈ లోకంలో నేను ఒక్క క్షణం కూడా ఉండలేను, ఒక్క క్షణం కూడా ఉండలేను. నన్ను నీతో తీసుకెళ్ళిపో మృదుల, తీసుకెళ్ళిపో మృదుల, తీసుకెళ్ళిపో. మృదుల, తీసుకెళ్ళిపో. బాబా అన్నయ్య! బాబా అన్నయ్య! మృదుల! ఇలాంటి పీడకాలు వచ్చిందేంటి? మృదులకి ఏమైనా జరుగుతుందా? నో, మృదులకి ఏం కాకూడదు. నా ప్రాణాలు అడ్డు పెట్టైనా పసిపిల్లాన్ని కాపాడుకున్నట్టు కాపాడుకోవాలి. నో, తనకేం కాకూడదు, తనకేం కాకూడదు. సదా నన్ను నడిపే నీ చెలిమే పూదారై నిలిచే ప్రతి మలుపు ఇకపై స్వాగతమై నా పేరే పిలిచే ఇదే కోరుకున్నా ఇదే కోరుకున్నా అని నేడే తెలిసే కాలం నతించదా నీతో జతై ప్రాణం సుమించదా నీ కోసమై కాలం నతించదా నీతో జతై కాలం నతించదా నీతో జతై ప్రాణం సుమించదా నీ కోసమై కాలం నతించదా నీతో జతై హే మృదుల, ఆగు ఆగు. ఏంది అప్పుడే పూజలు మొదలు పెట్టినవా? ఈ రోజైనా గంట లేటుగా లేస్తే నీ సొమ్మైపోతుందే. ఏమైంది ఈ రోజుకి? అసలు లేటుగా ఎందుకు లేవాలి? ఎందుకేంటి సిస్టర్, రాత్రంతా నిద్రపోయిండారు కదా. సిగ్గులేదు నీకు? పో. ఏ ఆగు, ఎక్కడికి పోతున్నావు? నాకు కాన్సర్ ఇచ్చి ఈ నుంచి కదలాలా. మానసి, పొద్దున్నే ఏంటి నీ అల్లరి? అల్లరి కాదత్తా, నాకు ఆన్సర్ కావాలి. ఐ వాంట్ ది ఆన్సర్ రైట్ నౌ. కమన్ కమన్ టెల్ మీ మృదుల. అబ్బా, ఏం ఆన్సర్ కావాలి మానసి? అబ్బా, ఏందో తెలియదా నీకు? ఎంత అమాయకంగా అడుగుతున్నావు.
చెల్లి, మానసి ఎందుకు ఏడిపిస్తావు? అత్తా నీ ముద్దుల కోడలు కదా అని వెనకేసుకు రావద్దు. చాలా రోజులకి నాకు మంచి ఛాన్స్ దొరికింది. ఈ రోజు ఏది ఏమైనా నాకు ఆన్సర్ కావాల్సిందే. అయ్యో నువ్వేం అడుగుతున్నావు? నీకేం కావాలి? అదేదో డైరెక్ట్ గా అడగచ్చు కదా. నేను డైరెక్ట్ గా ఆన్సర్ చేస్తాను. డైరెక్ట్ గా చెప్పేది కాదని ఇండైరెక్ట్ గా అడుగుతున్నా. నన్ను పెద్దమ్మని చేస్తున్నావా? నీకు అర్థమవుతుందా? అస్సలు సిగ్గులేదు నీకు. పో. అరే సిగ్గే అత్త, ఈసారి ఏ డిస్టర్బెన్స్ జరగలే. నువ్వు నానమ్మవి కాబోతున్నావు, నేను పెద్దమ్మని కాబోతున్నాను. హే మృదులా! మానసి, మానసి, హే, మానసి! ప్లీజ్ ఏం మానసి, మానసి వదిలు, మానసి! అబ్బా ఏంటి నీ అల్లరి? మా బంగారం నువ్వు మా కోసమే పుట్టా. చూడు, శోభనం ఎలాగూ ఆపలేకపోయాం. ఇక మృదుల తల్లి అయిందనుకో, ఎన్నాళ్ళు మనం పడుతున్న కష్టమంతా వృధా అయిపోతుంది. దీన్ని మృదుల తినే అన్నంలోనో టిఫిన్లోనో కలుపు. వాళ్ళిద్దరూ ఒక్కటైనా తల్లి మాత్రం అవ్వదు. అర్థమైందా? తలోపటం మాత్రం కాదు, చాలా జాగ్రత్తగా, ఏ అనుమానం రాకుండా చెయ్యాలి. మళ్ళీ శోభనంలో అవ్వకూడదు. జాగ్రత్త. వెళ్ళు. వచ్చావా? భోజనం టైం అవుతుంటే వడ్డించకుండా ఎక్కడికెళ్ళావి? బే బే. సరే సరే వెళ్ళు, టైం అవుతుంది. మంచినీళ్ళు పెరుగు తీసుకురా. చూడు, ఈ రోజు నుంచి వంటలన్నీ నువ్వే చేయాలి. ఒకవేళ మృదుల వచ్చి చేస్తానన్నా అస్సలు చేయనివ్వద్దు. భోజనం కూడా ప్రత్యేకంగా తయారు చేయాలి. ఎప్పుడెప్పుడు ఏమేమి ఇవ్వాలో లిస్ట్ పెడతాను, దాని ప్రకారమే ఇవ్వాలి. అర్థమైందా? వామ్మో, ఏందత్తా ఇంకా నీ కోడలు గుడ్ న్యూస్ చెప్పనే లేదు? అప్పుడే సెపరేట్ ఫుడ్లు, స్పెషల్ కేరింగ్లు అన్నీ మొదలెట్టేసినావు. కోడళ్ళంటేనే స్పెషల్. అలాంటిది వారసుల్ని ఇవ్వబోతున్నారంటే మిమ్మల్ని ఇంకెంత స్పెషల్గా చూసుకోవాలి, ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలి. తినే ఫుడ్ దగ్గర నుంచి తాగే నీళ్ల వరకు ప్రతి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. రంగి, ఆ క్యాబేజ్ ఫ్రై తీసుకురా. ఆర్గానిక్ వెజిటబుల్స్ మీకోసమే తెప్పించాను. వాళ్ళు తిన్నా తినకపోయినా మీరు మాత్రం ఆర్గానిక్ ఫుడ్డే తినాలి. మృదుల, ముఖ్యంగా నువ్వు. అలాగే అత్తయ్య. అంతే పెద్దమ్మా, 25 ఏళ్లుగా నీ దగ్గర పెరిగింది మేము. వచ్చి ఏడాది కూడా కాలేదు, అప్పుడే వీళ్ళు స్పెషల్ అయిపోయారా? ఎప్పుడొచ్చామన్నది కాదురా, జెండా పాతామా లేదా అన్నది ముఖ్యం. ఆహా,
మేమెప్పుడో అత్త గుండెల్లో జెండా పాతేసినాం. మీరట్లా చూస్తూ మాకు సాల్యూట్ కొట్టాల్సిందే అమ్మా. అంత లేదు, పెద్దమ్మకి మేమే ఎక్కువ, మా తర్వాతే మీరు. అంత సీన్ లేదు. అత్త నువ్వు చెప్పు, మేమెక్కువ నీ కొడుకులు ఎక్కువ? ఆ? మేమే ఎక్కువ. హ, ఎందుకు అడిగి మరీ చెప్పించుకొని తర్వాత ఫీల్ అవుతారు? ఆ? ఎరా తమ్ముడు, ఏమంటావు? మ్మ్. అత్త నువ్వు చెప్పు, మేమే ఎక్కువ అని చెప్పు. ఛాన్సే లేదు, మేమే ఎక్కువ. కాకపోతే మిమ్మల్ని బాధ పెట్టడం ఇష్టం లేక నాకు ఇద్దరు ఒకటే, ఇద్దరు రెండు కళ్ళు అని చెప్తుంది. అంతే కదా పెద్దమ్మా? నాకు నా కోడళ్లే ఎక్కువరా. వాళ్ళ తర్వాతే ఎవరైనా. అవునవును. థ్యాంక్ యూ అత్తయ్య. లవ్ యూ అత్త. బ్రో మనం ఎవ్వరికి అక్కర్లేదు బ్రో. అవునరా, మన వాల్యూ అసలు అసలు తెలియట్లేదు వీళ్ళకి. అంతేరా, నాకు నువ్వు నీకు నేను అంతే. పెద్దమ్మా ఆకలేస్తుంది, మీరు తర్వాత నవ్వుకోండి, ముందు అన్నం పెట్టండి. సరే సరే ఆ. కూర్చోండి. మృదుల, నీకోసం స్పెషల్గా నేనే చేశాను. తిని ఎలా ఉందో చెప్పాలి. అత్తా కోడళ్ళ సెంటిమెంట్ని అస్సలు తట్టుకోలేకపోతున్నాం బ్రో. సెంటిమెంట్తో గుండె పిండేస్తున్నారు. రే, మీరు నోరు మూసుకొని తినకపోతే ఇద్దరికీ పడతాయి. ఆ, మ్, వాళ్ళు అలాగే అంటారు గాని నువ్వు తినమ్మా. ఇంకెందుకమ్మా, అదేదో నువ్వే తినిపించేయచ్చు కదా. తినిపిస్తారా? నా కోడలికి నేనే తినిపిస్తాను. ఆ, మీకేమన్నా ప్రాబ్లమా? లేదు లేదు. ప్రాబ్లం, కానీ తినిపించు.
ఏంటమ్మా ఇది? అమ్మలా చూసుకునే అత్త రావాలన్నది అందరు ఆడపిల్లల కలత్తయ్యా. కానీ నాకు మాత్రం ఆ దేవతే అమ్మలా చూసుకోవడానికి అత్త రూపంలో వచ్చింది. సూపర్ మృదుల, మన అత్త గురించి 3 మాటల్లో మస్తుగా చెప్పినావు. అత్త, నువ్వు సూపర్. నిజంగా నువ్వు దొరకడం మా అదృష్టం, అంతే. మీరందరూ దొరకడం నా అదృష్టం. నా సంతోషం కోసమే మిమ్మల్ని అందరినీ దేవుడు నా దగ్గరికి పంపాడు.